ఇవాళ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్ డీజీపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధిష్టానం ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఇటీవల జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసిన అధిష్టానం రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరులోగా కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో టీడీపీ వర్గాలున్నాయి. ఇవాళ టీడీపీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శులకు వర్క్షాప్ జరగనుంది. 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలు ఈ సమావేశానికి రావాలని ఆహ్వానం అందింది. నాయకత్వం, పార్టీ బలోపేతంపై నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఈ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. రేపటి పార్లమెంట్ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమయ్యాయి. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. పార్లమెంట్ సమావేశాల్లో పెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. నేడు ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మధిర మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధిర మున్సిపాలిటీలో వైరా నది ఒడ్డున 140 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వికలాంగులకు ట్రై సైకిళ్లను, విద్యార్థులకు సైకిళ్లను డిప్యూటీ సీఎం అందజేయనున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ ని కలిసి విజ్ఞాపన పత్రాలను స్వీకరించనున్నారు. అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఉత్తమ్ తన నివాసంలో శ్రీధర్ బాబుతో కలిసి భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ని డిప్యూటీ సీఎం భట్టి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ జీవన్ రెడ్డితో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి సంయమనం పాటించాలని ఆయనకు నచ్చజెప్పారు మంత్రులు. సీఎం రేవంత్తో మాట్లాడి ఇష్యూ సెటిల్ చేద్దామని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను ప్రశ్నించింది. నేడు మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా ప్రశ్నించబోతోంది సిట్. సంతోష్ రావు సిట్ నోటీసులపై స్పందించారు. విచారణకు హాజరవుతానని చెప్పారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తామన్నారు సంతోష్ రావు. ఆరూరి రమేష్ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. 4 రోజులుగా పార్టీ శ్రేణులకు టచ్లో లేకుండా దూరంగా ఉన్న ఆరూరి రమేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధ్యక్షుడికి లేఖ రాశారు. త్వరలో బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అసలు బాధ్యులను వదిలేసి ప్రతిపక్ష నేతలపై విచారణలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. సిట్ విచారణ మొత్తం అటర్ ఫ్లాప్ టీవీ సీరియల్లా మారిందని ఎద్దేవా చేశారు. భారీ అవినీతి కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ను ఆయుధంగా వాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. 2 ఏళ్ల క్రితం రావణాసురుని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారాయన. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతోందన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మొత్తాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. 3 ఏళ్ల పదవీ కాలమున్న ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
2004 వరకు ప్రభుత్వంలో అమల్లో ఉన్న ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ విధానం విద్యుత్ శాఖలో అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అండ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అంజయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1999, 2004 వరకు ఉద్యోగాలు చేసే వారందరికీ వర్తించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మింట్ కాంపౌండ్లోని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అండ్ అసోసియేషన్ కార్యాలయంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీవీఓఏ కార్యదర్శి మాట్లాడుతూ 2026 పీఆర్సీకి సంబంధించి కమిటీ నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉద్యోగుల బదిలీల విషయంలో 2 సంవత్సరాలుగా కాకుండా 3 సంవత్సరాల సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖలోని ఎన్పీడీసీఎల్లో ఒకసారి, ఎస్పీడీసీఎల్లో మరోసారి కాకుండా ఒకేసారి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. హైదరాబాద్ నాగోల్ డివిజన్లోని పలు కాలనీల్లో తాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలవరం సృష్టిస్తోంది. కృష్ణా వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసింది. డ్రైనేజ్ వాటర్తో వాటర్ సంపులు నిండిపోయాయి. ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంపుల్లో డ్రైనేజ్ వాటర్ కలవడంతో వాటిని మోటార్లతో బయటకు ఎత్తిపోస్తున్నారు. తాగునీటిలో మురుగునీరు కలవడంతో పలు కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి గద్దెలను దర్శించుకుంటున్నారు. న్యూజిలాండ్కు చెందిన మావోరీ తెగ ప్రతినిధులు నిన్న మేడారాన్ని సందర్శించారు. మంత్రి సీతక్క చొరవతో వీరు ఈ జాతరకొచ్చారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో మావోరీ తెగ తమ సంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించింది. మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేశారు. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డు కావని, ప్రపంచంలో ఎక్కడైనా అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని మంత్రి సీతక్క అన్నారు. అనంతరం మావోరీ తెగ ప్రతినిధులకు మంత్రి వనదేవతల దర్శనం చేయించారు. వనదేవతల వైభవం, చరిత్రను స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వనదేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరీ తెగ ప్రతినిధులను సన్మానించారు. నలభై 8 గంటలు గడవక ముందే నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో దాని నిప్పురవ్వలు పక్కనే ఐటీఐ గ్రిడ్లో ఉన్న ఒక డెంటింగ్ పెయింట్ షాప్లో పడ్డాయి. దీంతో ఆ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కుకట్పల్లిలో ఓ చిన్నారి ప్రాణం తీసింది చైనా మాంజా. తండ్రితో కలిసి బైక్పై వెళ్తూ ఉండగా పాప గొంతుకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో ఆ చిన్నారి అరవడంతో బైక్ ఆపిన తండ్రి వెంటనే తనని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. నగరంలో చైనా మాంజాను పోలీసులు నిషేధించినప్పటికీ షాపుల్లో చైనా మాంజా ఇంకా యథేచ్ఛగా దొరుకుతోంది. ఇప్పటికే పలు ఘటనల్లో చైనా మాంజా వల్ల ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో పెద్ద పులి బెంబేలెత్తిస్తోంది. 12 రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి కంచెలో పెద్ద పులి సంచరిస్తోంది. లేగదూడ ఆవుపై దాడి చేసి చంపింది. ఘటనా స్థలంలో పులి దాడి చేసి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆటో డ్రైవర్పై పోక్సో కేసు నమోదైంది.
విఎం బంజర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. పెనుబల్లి మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని రాంబాబు అనే ఆటో డ్రైవర్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. రోజు స్కూల్ నుంచి ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో బాలికపై ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ రాంబాబుపై పోలీసులు పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరేగుట్టలో మొట్టమొదటిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కరేగుట్టలోని పామునూర్ బేస్ క్యాంప్లో జాతీయ జెండాను సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాత్సవ ఎగురవేశారు. పామునూరు గ్రామస్తులకి గణతంత్ర దినోత్సవ సందర్భంగా బహుమతులు అందజేశారు సీఆర్పీఎఫ్ పోలీసులు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో ఉన్నవారికి మందులు అందజేశారు సీఆర్పీఎఫ్ వైద్య సిబ్బంది. అటవీశాఖ చెక్పోస్టులో అత్యుత్సాహం ప్రదర్శించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్లో జరిగింది. మద్యమత్తులో ఉన్న యువకులు చెక్పోస్టు గేటును కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారు. పారిపోతున్న వారిని మన్ననూరు వద్ద అరెస్ట్ చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా అటవీశాఖ చెక్పోస్టును పక్కకు నెట్టి వాహనాలు వెళ్లేందుకు యత్నించిన వారిపై అటవీశాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. రెడ్ బుక్లో తన పేరు ఉందో లేదో రాసిన లోకేష్ చెప్పాలంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించారు అంబటి. లోకేష్ రెడ్ బుక్కు తన కుక్క కూడా భయపడదని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే నేతలను అణచివేయాలని చూస్తున్నారన్నారు. అంతకంటే బలంగా తమ పార్టీ నాయకులు పనిచేస్తారని తేల్చి చెప్పారు. శ్రీశైలం టోల్గేట్ దగ్గర భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా నోట్ల కట్టలు లభించాయి. మహారాష్ట్రకు చెందిన ఓ వాహనంలో సుమారు 30 లక్షల నగదు నోట్ల కట్టలు బయటపడ్డాయి. టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో డబ్బును గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. అయితే వాహనంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే తాము బంగారం వ్యాపారం చేస్తామని, వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చామని, అక్కడి నుంచి శ్రీశైలం దగ్గరగా ఉండడంతో శ్రీశైలం దర్శనార్థం వచ్చామని చెప్పారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది నోట్ల కట్టల బ్యాగ్ని, వాహనాన్ని శ్రీశైలం పోలీసులకు అప్పగించారు. నోట్ల కట్టలకు సంబంధించిన వాటిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వివరాల కోసం పోలీసులు పంపించారు. అవయవదానం ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతుందని అన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి. 3 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అవయవదానం చేసేందుకు అమర్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి తరలించారు. అవయవదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తాను చనిపోయిన 4 జీవితాల్లో వెలుగులు నింపేందుకు సహకరించిన అమర్ తల్లిదండ్రులు స్ఫూర్తిగా నిలిచారన్నారు ఎమ్మెల్యే గళ్ల మాధవి. పోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2014లో బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదైంది. అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించారు. కొద్ది రోజుల తర్వాత కండిషన్ బెయిల్పై బయటకొచ్చి అప్పటి నుండి కోర్టుకు హాజరవ్వలేదు. విశాఖ వదిలి యూపీ పారిపోయాడు. 12 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు యూపీలో మహమ్మద్ సల్మాన్ ఖాన్ని పట్టుకున్నారు. కాకినాడలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. పలు రాష్ట్రాల నుంచి చేనేత సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. చేనేత సామాజిక వర్గం సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమంగా విక్రయిస్తున్న గోవా మద్యంను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం రావడంతో ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధిలో ఆగి ఉన్న మహీంద్రా కారులో 220 గోవా మద్యం బాటిల్స్ ని పోలీసులు కనుగొన్నారు. గోవా నుంచి అక్రమంగా మద్యం తెప్పించి ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి వెంకట శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. 2 విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉభయ సభలను ఉద్దేశించి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె బట్టపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. వారానికి 5 రోజుల పని దినాలు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు బ్యాంకు ఉద్యోగులు. 400 కోట్ల విలువైన కరెన్సీ చోరీ జరిగినట్లు మహారాష్ట్ర పోలీసులు తమకు సమాచారం అందించారని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. ఈ ఘటన కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిందని ప్రాథమిక నివేదికలు సూచించాయన్నారు. ఎర్రకోట రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి 3వ వరుసలో సీట్లను కేటాయించారు. దీంతో ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనే అంటూ కాంగ్రెస్ ఫైర్ అయింది. అత్యాచారం కేసులో దురంధర్ నటుడు నదీం ఖాన్ అరెస్ట్ అయ్యారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వాని పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ నమీద్ ఖాన్ ఇంట్లో 2015 నుంచి పనిచేస్తోంది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీం నుంచి స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన సీనియర్ నటుడు మురళీమోహన్ కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మురళీమోహన్ ఇంటికి వెళ్లిన చిరంజీవి ఆయన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.